వెల్కమ్ టు JLTV7 న్యూస్. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రం అతలాకుతలంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అందుకు ఖమ్మం వరద బాధితుల గోస అంతా ఇంత కాదు. ఖమ్మం గుండా ప్రవహించే మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చడంతో సుమారు 13 డివిజన్ల ప్రాంతాలు నీట మునిగాయి. అలాగే 14వ డివిజన్లో అధిక శాతం నివసించే కురుమలు వరద తాకిడికి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 2 రోజుల పాటు నీటి ప్రవాహంలో చిక్కుకొని తల్లడిల్లారు. అయితే ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం కురుమ తక్షణం స్పందించి సంఘం పదాధికారులు ట్రస్ట్ బోర్డు సభ్యులతో చర్చించి నిత్యావసరాల సరుకులు అందజేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గే మల్లేశం కురుమ ఆదేశాలతో బుధవారం నాడు 15 కిలోల బియ్యం, 2 కిలోల కందిపప్పు, కిలో చింతపండు, వంట నూనె, ఉల్లిగడ్డలు, బెల్లం, టీ పొడి, కారపొడి, పసుపు మొత్తం 9 సరుకులతో 250 కిట్లు తయారు చేసి ఖమ్మం వరద బాధితులైన కురుమలకు అందజేశారు. ఖమ్మం పట్టణంలోని కురుమవాడలో ఉన్న శ్రీ 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 బీరప్ప స్వామి కామరతి దేవాలయ ప్రాంగణంలో పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఖమ్మం జిల్లా కురుమ సంఘం అధ్యక్షుడు చిన్న మల్లేష్, ప్రధాన కార్యదర్శి పగడాల మధు, ఖమ్మం పట్టణ కురుమ సంఘం అధ్యక్షుడు దేవర వెంకన్న, ప్రధాన కార్యదర్శి గౌరీశంకర్, పెద్ద కురుమ మల్గ శ్రీనివాస్, పెద్దలు మాజీ అధ్యక్షుడు జట్టా కిష్టయ్య తదితర నేతలు నిత్యావసర సరుకుల కిట్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర కురుమ సంఘం ప్రధాన కార్యదర్శి బండారు నారాయణ, రాష్ట్ర కురుమ హాస్టల్ చైర్మన్, ట్రస్ట్ బోర్డు సభ్యులు కొలుపుల నరసింహ, సంఘం ప్రముఖులు చిట్టం సాయిలేందర్, కొంగల్ల బుచ్చయ్య, బోయిన్పల్లి కురుమ సంఘం ప్రధాన కార్యదర్శి గవ్వల శ్రీనివాసులు ఈ సందర్భంగా నిత్యావసరాల సరుకులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని సేవలు అందించారు. 250 మంది కురుమ బాధితులకు సుమారు 7 లక్షల వ్యయంతో కూడిన సరుకులు ఉచితంగా అందజేశారు. మన రాష్ట్ర కుటుంబ సంఘం నాయకులు కార్యదర్శి బండారు నారాయణ గారు, అదేవిధంగా హాస్టల్ చైర్మన్ నరసింహన్న గారు, మళ్ళీ ఖమ్మం జిల్లా నుంచి వచ్చే కిట్లు 2 నుంచి 3 వేల వరకు ఉన్నాయి. మన దాంట్లో కొత్త కిట్లు ఎప్పుడు కూడా ఇబ్బంది పడకుండా తీసుకోండి. ఆ ఉద్దేశంతో వాళ్ళు మనోళ్ళకి సాయం చేయాలని వాళ్ళు హైరాల మొత్తం ప్యాకింగ్ చేసుకొని ఖమ్మం మనోళ్ళ సాధక బాధకాలు చాలా ఇబ్బంది పడుతుండ్రు. మనం కూడా మన రాష్ట్ర సంఘం చెరుతో కొంత చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి వచ్చి మరియు సోదరులందరికీ నా నమస్కారం తెలియ. ఈ నెల మొదటి రోజు 1వ తారీఖు నాడు అతి భారీ వర్షాల వల్ల ముంపు గురైన మీ అందరికీ ఎంతో కొంత సాయం చేయాలనే కురుమ సంఘం ఆలోచన, అట్లాగే అధ్యక్షులు వారి సలహా మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇంతకంటే ముందుగా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఒక 10 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా 10 లక్షల రూపాయలు మన ఒక కులానికి అని కానీ లేకపోతే అని ఎక్కడ పోతాయి అనేది అది తర్వాత విషయం. కానీ మన కులస్తులకు డైరెక్ట్ సహాయం చేయాలనే ఉద్దేశంతో
చూడగా కొంతమందికి ఇవ్వండి ఫోటో పడట్లేదు కార్యదర్శి శైలేందర్ చిట్టం, ట్విన్ సిటీస్ కార్యదర్శి, అట్లాగే మీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు మల్లేశ, ఆయన పిలిచిన అడుగుగానే మన తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం స్పందించి మీకు ఏదో ఒక సహాయం చేయాలని నిర్ణయం ఇక్కడ తెలుసు Yeah.